నోటితో చేసిన ప్రయాణం చేతి దాకా వచ్చిందంటే ఇదేనేమో. అందుకే కొన్నిసార్లు నోరుని అదుపులో ఉంచుకోవాలి, లేదంటే చేతికి పని చెప్పాల్సి వస్తుంది. నాకెందుకో చికెన్ తినాలనిపించింది. టైం చూస్తేనేమో చాలా అయింది. సరేలే జొమాటోలో ఒక 2 ఆర్డర్స్ అయినా పెట్టుకుందాంలే అని చెప్పి మా వారికైతే చెప్పా. ఇంకా మా వారైతే ఏం పర్లా, నేను బయటికెళ్ళి తీసుకొస్తా. ఏంటి మా వారేనా బయటికెళ్ళి బయట ఫుడ్ తీసుకొస్తారా అని షాక్ లో ఉన్నా. ఆ షాక్ ఎంతసేపు నిలవలేదు. ఇంకా మా వారు తెచ్చిందేంటి, చికెన్ తెచ్చారు నన్ను వండమని. ఇంకా తర్వాత ఒక భారీ డైలాగ్ కూడా వేశారు. అది ఆర్డర్ పెట్టుకుంటే 400 అవుతుంది, అదే చికెన్ తెచ్చుకుంటే 250తో అయిపోతుంది కదా, ఇలా అయితే అందరం తినొచ్చు అని. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం, అనుకున్నాయన్నీ జరుగుతాయా. ఈ చికెన్ కర్రీ వండేటప్పుడు మేకింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తారు. ఫ్రైలా కావాలి, కలుపుకోవడానికి కావాలి, టేస్టీగా ఉండాలి, స్పైసెస్ తక్కువే. అందుకే చికెన్ కర్రీని ఇలా అయితే వండేసా. ఇంకా మారు మాట్లాడకుండా అన్నం మొత్తం లాగించేసి లేట్ నైట్ చికెన్ కర్రీ వండుకోవాలనుకుంటే, అదే ఫాస్ట్ గా త్వరగా వండుకోవాలనుకుంటే చికెన్ ని శుభ్రం చేసిన తర్వాత ఉప్పు నిమ్మకాయ కలుపుకొని తర్వాత చికెన్ కర్రీకి ప్రిపరేషన్ చేసుకోండి. చాలా టేస్ట్ గా ఉంటుంది, చాలా త్వరగా. చికెన్ కర్రీ వండుకున్నప్పుడు దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసా, బగారా రైస్. బగారా రైస్ లో ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉంటది అబ్బబ్బా సూపర్.